నెలకి 50,000 నుండి 60,000 ఆదాయం రన్ టైలర్ యాప్లో ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందండి. కోట శ్రీనివాసరావు గారు అంటే నటనకి కోట ఆయన చేయని క్యారెక్టర్ అంటూ లేదు. ప్రతి క్యారెక్టర్లోనూ ఆయన సొరకాయ ప్రవేశం చేసి ఎంత ఇదేవాడు. ఆయన నేను తొలిముద్దు అనే సినిమా నుంచి మా ప్రయాణం, నేను ఒక నటుడిగా కాకుండా వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్గా, నన్ను తమ్ముడిగా చూసేవాడు. అసలు నటుడు అనేవాడు నవరసాలు పోషించడం చాలా కష్టం. కానీ ఈయన నవరసాలు పోషించి మెప్పు పొంది పద్మశ్రీ బిరుదు తీసుకుని, ఆయన ప్రతి నటుడికి ఒక బాధ ఉంటుంది, కానీ ఒక తండ్రిగా ఎదిగిన కొడుకు పోయిన బాధని గుండెల్లో పెట్టుకుని ఆయన పాత్రలు న్యాయం చేకూర్చి కుటుంబం కోసం చాలా కష్టపడ్డాడు. అయితే ఈరోజు ఆయన ప్రతి వారానికి ఒకసారైనా నాకు ఫోన్ చేసి రే రాజు రా అంటే వెళ్ళి మాట్లాడేవాడిని. కానీ ఈ రాజు వీడే ఆయన ఇంతవరకు కాపాడింది ఈయనే. సో దేవుడు తీసుకెళ్ళిపోయాడు అనుకోండి. కానీ చిత్ర పరిశ్రమకే తీరని లోటు. అటువంటి నటుడు అసలు ఇంక పుట్టడు. అలాగే అతనికంటే ఆయన పక్కా ఆర్టిస్ట్ కూడా ఒరే ఇలా చేయాలరా, అలా చేయాలరా, ఆ డైలాగు కొంచెం ఇక్కడ నొక్కాలరా అని చెప్పి ఆయన ప్రతి నటుడికి ఒక బాధ ఉంటుంది, కానీ ఒక తండ్రిగా ఎదిగిన కొడుకు పోయిన బాధని గుండెల్లో పెట్టుకుని ఆయన పాత్రలు న్యాయం చేకూర్చి కుటుంబం కోసం చాలా కష్టపడ్డాడు. అయితే ఈరోజు ఆయన ప్రతి వారానికి ఒకసారైనా నాకు ఫోన్ చేసి రే రాజు రా అంటే వెళ్ళి మాట్లాడేవాడిని. కానీ ఈ రాజు వీడే ఆయన ఇంతవరకు కాపాడింది ఈయనే. సో దేవుడు తీసుకెళ్ళిపోయాడు అనుకోండి. కానీ చిత్ర పరిశ్రమకే తీరని లోటు. అటువంటి నటుడు అసలు ఇంక పుట్టడు. అలాగే అతనికంటే ఆయన పక్కా ఆర్టిస్ట్ కూడా ఒరే ఇలా చేయాలరా, అలా చేయాలరా, ఆ డైలాగు కొంచెం ఇక్కడ నొక్కాలరా అని చెప్పి పద్మశ్రీ కోట శ్రీనివాసరావు గారు సినిమా ఇండస్ట్రీకి ఒక కోటలాగా ఉన్నారు. ఆయన లేకుండా ఏ క్యారెక్టర్ని మనం ఊహించుకోలేం. ఏ సినిమాలో ఏ క్యారెక్టర్ చేసినా అందులో పరకాయ ప్రవేశం. ఆయనతో ప్రత్యేకమైన అనుబంధం ఏంటంటే ఆయనతో కలిసి సినిమాలు చేయటం. సినిమా చేసేటప్పుడు శుక్రవారం నాడు ఒక సినిమా చేస్తున్నాం, ఇదే ఫిల్మ్ నగర్లో షూటింగ్ అవుతుంది. ఆ చివర ఆ రోజు శుక్రవారం నా రెమ్యూనరేషన్లో ఇదిగోండి అని చెప్పి మాకు అందరికీ ఆడవాళ్ళందరికీ 500 రూపాయలు నోట్ ఇచ్చి మీరు దాచుకోండి, మీకు మంచి జరుగుతుంది, మీరు గాజులు వేయించుకోండి అని చెప్పారు. మంచి సంస్కారం, అసలు తెలుగు భాషాభిమానం. నేను ఎప్పుడు రెగ్యులర్గా వస్తాను వాళ్ళ ఇంటికి, రెగ్యులర్గా వచ్చి ప్రతి పుట్టినరోజుకి వస్తాను, మామూలుగా కూడా ఇటు వెళ్తుంటే వస్తాను. ఎందుకంటే పెద్దవాళ్ళని పలకరించాలి. ఆయన నన్ను విని పిలిచి పాటలు పాడించుకొని విని కళ్ళ వెంట నీళ్లు కార్చి ఎంత బాగా పాడేవే కళ్యాణి అనేవారు. నేను ఒక సీరియల్లో విలన్ వేషం వేస్తుంటే నాకు అతిపెద్ద అవార్డు అని ఫీల్ అవుతాను. ఆయన ఫోన్ చేసి చాలా బాగా చేసావు వేషం కళ్యాణి, నువ్వు చాలా మంచి విలన్గా హీరోయిన్లకి ధీటుగా సీరియల్స్లో బాగా చేస్తున్నావు, నువ్వు సినిమా అటు బుల్లితెర ఇటు వెండితెర అని చెప్పి నన్ను అప్రిషియేట్ చేశారు. నాకు నంది అవార్డు వచ్చింది, దానికి వచ్చింది అదే సీరియల్కి. కానీ ఈయన ఇచ్చిన కాంప్లిమెంట్ నేను ఎప్పటికీ కూడా
అలా ఫోన్ రికార్డ్ పెట్టుకుని మొన్న కాల్ చేసి ప్రతి పుట్టినరోజుకి వస్తాను, ఈరోజు నేను విజయనగరంలో ఉన్నానండి గురువుగారు, మళ్ళీ వస్తానని చెప్తే వచ్చాక వద్దులే ముందు పని చూసుకో అన్నారు. రాగానే ఇలా అయిపోయింది. కానీ నేను ఫేస్బుక్లో పోస్ట్ పెడితే అది వేలల్లో వెళ్ళిపోయింది. ఆయనకున్న అభిమానులు అలా ఉన్నారు బయట. ఈరోజు ఇంత బాధాతప్త హృదయంతో మా ఆర్టిస్టులు అందరూ కూడా సినిమా ఇండస్ట్రీలో ఆయన మాకు ఒక లెజెండ్, ఒక రీప్లేస్మెంట్ లేని నటులు ఎవరైనా ఉన్నారు అంటే అందులో ఫస్ట్ ప్లేస్లో ఇప్పుడున్న తరానికి కోటా శ్రీనివాసరావు గారు. ఆయన నిక్కచ్చిగా మాట్లాడతారు, ఎవ్వరి వెనకోటి ముందు ఒకటి మాట్లాడే అలవాటే లేదు, మొహం మీద చెప్తారు, మొహం మీదే తిడతారు. అటువంటి వ్యక్తి లేకపోవడం ఈరోజు తీరని లోటు, చాలా చాలా బాధాకరం. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి, వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతున్నాను. వి మిస్ యూ సార్. భగవంతుడు అంటే వయసు రీత్యా అందరినీ పునరపి జననం పునరపి మరణం, మళ్ళీ వెళ్ళిన వాళ్ళు పుట్టక తప్పదు, పుట్టిన వాళ్ళు గిట్టక తప్పదు. తెలిసినప్పటికి కూడా ఒక మనిషి ఆత్మీయుడు ఇంట్లో మనిషి వెళ్ళిపోతే ఎంత పెయిన్ ఉంటుందో అంత బాగా ఉంది. మాకు రెగ్యులర్గా వచ్చి ఫిల్మ్ నగర్ వస్తే కోటగారింటికి కలవకుండా వెళ్ళను, ఈరోజు ఇక్కడికి వస్తే ఆయన కనిపించరు, చాలా బాధ. అందరికీ నమస్కారం. మరొక మహానటుడు రాలిపోయాడు. కోటగారితో నాకు దాదాపు 35 సంవత్సరాలు 40 సంవత్సరాల పరిచయం. జంజాల గారి సినిమాలు ఎన్నో చేశాం, చాలా సినిమాలు చేశాం ఆయనతో. ఆయన ఒక ఆర్టిస్ట్ కన్నా ఒక మంచి మనిషి, అందరినీ ఆప్యాయతతో చూసే ఒక అద్భుతమైన గుణం ఉన్న మనిషి. ఎన్ని రోజులు ఆయన చేతి ముద్దలు తిన్నవాడిని. ఈరోజు ఆయన లేరు అన్న మాటని నిజంగా జీర్ణించుకోవడం కష్టమే. కోట శ్రీనివాసరావు గారు లాంటి గొప్ప నటుడు లేకపోవడం ఇండస్ట్రీకి నిజంగా కొరతే. వారి ఆత్మకి శాంతి కలగాలని, వారి కుటుంబ సభ్యులకి ధైర్యం ఇవ్వాలని ఆ భగవంతుని కోరుతున్నాను. ప్రియమిత్రుడు కోటా శ్రీనివాసరావు నాకు దాదాపు 50 సంవత్సరాలుగా పరిచయం ఉన్నాడు. మీ ఇద్దరం అలాగే మా రిజర్వ్ బ్యాంక్ మిత్రులతో కలిసి దాదాపు ఒక 20 సంవత్సరాల పాటు 100 నాటకాలు వేసుంటాం. మీ అందరం కూడా బ్యాంకు మిత్రుడం కావడంతో కలిసిమెలిసి ఉండేవాళ్ళం. కోటాలో అప్పుడే నటనలో మంచి స్పార్క్ కనిపించేది. రకరకాల పాత్రలు, సాంఘికం, పౌరాణికం, జానపదం, చారిత్రాత్మకం, ఇలాగా అన్ని రకాల నాటకాలు వేసేవాళ్ళం. రవీంద్ర భారతిలో భావనాచారి గారిని మా రిజర్వ్ బ్యాంక్ ఆఫీసర్ గారి డైరెక్షన్లో దాదాపు 20 సంవత్సరాల పాటు నాటకాలు వేశాం. శ్రీనివాసరావు గారితో అది నా పరిచయం. మీ ఇద్దరం చాలా ప్రియమిత్రులం. అయితే అప్పుడప్పుడు వచ్చి కలుస్తుండేవాడిని, కానీ పాపం ఎప్పుడు కాసేపు కాసేపు కూర్చొని మాట్లాడదాం అంటూ ఉండేవాడు పాపం. అయితే ఇంత సడన్గా వెళ్ళిపోతాడని ఎప్పుడు ఊహించలేదు. చాలా గొప్ప కళాకారుడు. నాకు తెలిసి ఎస్వి రంగారావు గారి తర్వాత అంతటి ప్రతిభ ఉన్న నటుడు నాకు తెలిసి మన కోటా శ్రీనివాసరావే. చాలా గొప్ప నటుడిని మన ఆంధ్ర రాష్ట్రం కోల్పోయింది. ఏ లోకాల్లో ఉన్నా కూడా మా శ్రీనివాసరావు ఆత్మకి శాంతి కలిగి సద్గతి కలగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ మనసారా కోరుకుంటూ భవదీయుడు. బ్రహ్మాండమైన నటనతోటి ఆంధ్ర ప్రజలకి, తమిళనాడు ప్రజలకి, ఇంకా చాలా లాంగ్వేజెస్లో నటించి ఎంతోమందిని మెప్పించినటువంటి కోట శ్రీనివాసరావు గారు ఈరోజు లేరు అన్న వార్త నిజంగా చాలా బాధాకరం. తెలుగు సినిమా పరిశ్రమ ఒక మంచి నటుడిని కోల్పోయింది. నాకు లాస్ట్లో అల్లరల్లుడు, ప్రెసిడెంట్ గారి పెళ్ళాం, ఈ సినిమాల్లో ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ చేశారు. అసలు ఆ తెలంగాణ భాష కానీ, తను ఏ క్యారెక్టర్ ఇచ్చినా, మైథలాజికల్ క్యారెక్టర్ ఇచ్చినా, సోషల్ ఏది ఇచ్చినా సరే
బ్రహ్మాండంగా చేసే వ్యక్తి. నిజంగా సినిమా పరిశ్రమకి, తెలుగు సినిమా పరిశ్రమకి చాలా తీరని లోటు. ఆయన భగవంతుడు ఆయన కొనసాగిన తర్వాత నేను ఆర్టిస్ట్ని అయిన తర్వాత ఆయనతో చేసిన ఎన్నో సినిమాలు, ఉదాహరణకి లిటిల్ సోల్జర్స్ సినిమాలో అయితే ఆ టైంలో మొత్తం ఆయన నిజంగా నన్ను సొంత కొడుకున్నట్టే చూసుకునేవారు. అసలు ఆయన ఎంత గొప్ప ఆర్టిస్టు అందరికీ తెలిసిందే. చాలామందికి తెలియని విషయం ఏంటంటే చాలా గొప్ప వ్యక్తి ఆయన, చాలా గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి. అలాగే సహాయం చేయడం విషయంలో కూడా ఎప్పుడూ ముందుండారు అన్నింటిలోనూ. సో ఆయన దగ్గర నటనతో పాటుగా ఒక వ్యక్తిగా కూడా ఎలా బతకాలో నేను చాలా నేర్చుకున్నాను. అండ్ తెలుగు భాష అన్నా, తెలుగు వారన్నా ఆయనకు అమితమైన ప్రేమ. అప్పుడప్పుడు ఇక్కడ వచ్చినప్పుడు నేను కలుస్తూ ఉండేవాడిని. బట్ ఇవాళ వారింటికి ఇలా రావడం చాలా చాలా బాధాకరం. భగవంతుడు వారి ఆత్మకి శాంతిని చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.